హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అండర్ 10K బడ్జెట్ లో ఈ 5 స్మార్ట్ ఫోన్స్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఎందుకో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అండ్ దీంతో పాటుగా వీటి ప్రైస్ ఎంత ఉంది, వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఒకవేళ మీరు బై చేస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్ లో మోటరోలా G45 5G ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 6.5 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లే దీంట్లో లభిస్తుంది. అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక చుట్టూరా ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6S Gen 3 ఉంటుంది. ఇది 6 nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది సెగ్మెంట్ ఫాస్టెస్ట్ 5G ప్రాసెసర్. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 4GB ర్యామ్ తో స్టార్ట్ అవుతుంది, 8GB ర్యామ్ వరకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది LPDDR4X ర్యామ్ తో వస్తుంది. ఇక రోమ్ అదే స్టోరేజ్ విషయానికి వస్తే 128GB స్టోరేజ్ ఉంటుంది, అది కూడా UFS 2.2 స్టోరేజ్. ఇక ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు కాల్స్ చేసుకోవడానికి అండ్ డిస్ప్లే పెద్దగా ఉంది కాబట్టి మీకు ఏదైనా మూవీస్ ఎంజాయ్ చేసుకోవడానికి అండ్ దాంతో పాటుగా రిఫ్రెష్ రేట్ కూడా స్మూత్ గా ఉంది కాబట్టి మీరు కొంచెం దీన్ని బెటర్ గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ దీంట్లో గేమ్స్ ఆడాలనుకుంటే ఆ ఆలోచన తీసేయండి. అండర్ బిలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో గేమ్స్ అనేవి ఆడడం అంత ఈజీ కాదు అండ్ ఇవి హ్యాండిల్ కూడా చేయలేవు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా దీంట్లో 16 MP ఉంటుంది. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు ఫుల్ HD 30 FPS లో వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు అండ్ 2-sided వీడియోస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకొని 2 వీడియోస్ ని ఒకటేసారి షూట్ చేయొచ్చు. ఇక దీంట్లో పర్టికులర్ కెమెరా ఫీచర్స్ అంటే మోటరోలాకి సంబంధించినటువంటి స్పాట్ లైట్ కెమెరా, బ్యాక్గ్రౌండ్ లో ఒక ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి కలర్ ని చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ స్మార్ట్ ఫోన్ లో స్పెషల్ ఫీచర్స్ అవుతాయి. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫోన్ 18 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి డ్యూరబిలిటీ గురించి చూసుకుంటే IP52 రేటింగ్ తో వస్తుంది. ఇక ఈ బడ్జెట్ లో దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అదే దీనికి చాలా ప్లస్ పాయింట్. అండ్ మన అందరి ఫేవరెట్ అయినటువంటి 3.5mm జాక్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి OS విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది Android 14 తో వస్తుంది. 1 మేజర్ అప్గ్రేడ్ అయితే దీనికి ప్రొవైడ్ చేస్తారు. 3 years వరకు అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి. ఇక దీని బేస్ వేరియంట్ వచ్చేసరికి అమెజాన్ లో 10,997 రూపీస్ ఉంది. కార్డ్ ఆఫర్స్ లాంటివి మీరు ఏమైనా ఇంక్లూడ్ చేసుకుంటే ఇది 10,000 లోపలే రావచ్చు. ఇక సెకండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి లావా స్టోర్మ్ లైట్. ఇక దీంట్లో 6.75 ఇంచ్ HD+ IPS డిస్ప్లే ఉంటుంది అండ్ ఇది 120 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ విషయానికి వస్తే ఆ బడ్జెట్ లో ఇది Dimensity 6400 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక ఇది 4GB ర్యామ్ బేస్ వేరియంట్ తో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ విషయానికి వస్తే అది 128GB స్టోరేజ్ తో వస్తుంది అండ్ దీంతో పాటుగా ఇది UFS 2.2 స్టోరేజ్. ఇక దీంట్లో 4GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది. ఇలాంటి ఫీచర్స్ ని మీరు యూజ్ చేస్తారో లేదో కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు 2K వరకు అయితే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెకండరీ డెప్త్ 2 MP కెమెరా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 5 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరాని యూజ్ చేసుకుని మీరు HD క్వాలిటీలో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. 1 year వరకు అయితే మేజర్ అప్గ్రేడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 2 years వరకు అయితే సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి Infinix Hot 65G. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.7 ఇంచ్ డిస్ప్లే. ఇది HD+ IPS డిస్ప్లే అండ్ ఇది కూడా 120 Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అండ్ దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది Dimensity 7020 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక దీంట్లో గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ స్మూత్ గానే ఉంటుంది. హెవీ గేమింగ్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ పనికిరాదు. ఇక దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ర్యామ్ విషయానికి వస్తే ర్యామ్ దీంట్లో 6GB బేస్ వేరియంట్ తో స్టార్ట్ అవుతుంది. 8GB వరకు అయితే అవైలబుల్ గా ఉంది. ఇక దీంట్లో 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది అండ్ 256GB వరకు అయితే అవైలబుల్ గా ఉంది. ఇది కూడా UFS స్టోరేజ్ తో వస్తుంది. బట్ ఇది UFS ఏ మోడల్ లో ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు అయితే అంతగా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక దీంట్లో మీరు BGMI కూడా అల్ట్రా సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. ఇక దీంట్లో బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు 2K లో వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 2 MP బోకే లెన్స్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 MP కెమెరా ఉంటుంది. దీన్ని యూజ్ చేసుకుని కూడా మీరు 2K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 5200 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఇది OS విషయానికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది అండ్ XOS 15 తో వస్తుంది. ఇక ఇన్ఫినిక్స్ వాళ్ళు ఏం ప్రామిస్ చేశారంటే అప్ టు 3 మేజర్ అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ 2 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ కి లభిస్తాయి. ఇక దీంట్లో కూడా 3.5mm జాక్ ని అయితే రిమూవ్ చేయలేదు, దీన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఈ పర్టికులర్ స్మార్ట్ ఫోన్ నెగటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేసే OS ఏదైతే ఉందో దీంట్లో కొంచెం బ్లోట్వేర్ ని అయితే ప్రీ ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఒకవేళ ఈ OS లో బ్లోట్వేర్
అనేది లేకపోతే ఈ ఓఎస్ కూడా చాలా బాగుంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది 13,000 రూపీస్ వరకు అవైలబుల్ గా ఉంది. ఒకవేళ 3,000 ఎక్కువైంది అనిపించినప్పటికీ కూడా ఆ ప్రైస్ రేంజ్ లో ఈ పర్ఫార్మెన్స్ అనేది ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది. ఇక ఫోర్త్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో M7 5G. ఇక దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి 6.88 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది అండ్ ఇది 120 Hz ఆఫ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బిగ్గెస్ట్ డిస్ప్లే తో వస్తుంది అండ్ అప్ టు 600 నిట్స్ వరకు HBM కి సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్ డ్రాగన్ సంబంధించినటువంటి ప్రాసెసర్ లభిస్తుంది. అది కూడా స్నాప్ డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 4 nm టెక్ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక దీంట్లో ర్యామ్ విషయానికి వస్తే ఇది 6GB ర్యామ్ బేస్ వేరియంట్ తో వస్తుంది. 8GB ర్యామ్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది అండ్ LPDDR4X ర్యామ్ అయితే దీంట్లో ఉంటుంది అండ్ 128GB స్టోరేజ్ ఉంటుంది. అది కూడా UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లైట్ గా మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ విషయానికి వస్తే ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీకి సంబంధించినటువంటి సోనీ IMX852 సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసుకొని ఫుల్ HD 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి IP రేటింగ్ విషయానికి వస్తే ఇది IP52 రేటింగ్ తో వస్తుంది అండ్ దీంట్లో కూడా 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది అండ్ ఇది 5160 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 18 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది లిథియం పాలిమర్ బ్యాటరీ. ఇక దీంట్లో ఉన్నటువంటి OS విషయానికి వస్తే ఇది హైపర్ OS తో వస్తుంది అండ్ Android 14 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది అండ్ అప్ టు 2 మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఈ మొబైల్ ఫోన్ కి లభిస్తాయి. 4 years వరకు అయితే సెక్యూరిటీ ప్యాచెస్ ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 6GB 128GB బేస్ మోడల్ అమెజాన్ లో 10,700 దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ ఏదైనా ఉంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఇంకా తక్కువ ప్రైస్ లో అయితే లభించే అవకాశం ఉంది. ఇక ఫిఫ్త్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఇది సామ్సంగ్ లవర్స్ కి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్. ఇదే సామ్సంగ్ M16 స్మార్ట్ ఫోన్. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.7 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే తో వస్తుంది అండ్ ఇది 90 Hz కి సంబంధించినటువంటి సూపర్ AMOLED డిస్ప్లే. ఇక ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఆ సెగ్మెంట్ లో బెటర్ డిస్ప్లే క్వాలిటీతో మీకు లభిస్తుంది. ఇది Dimensity 6000 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఇది బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ దీంతో పాటుగా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఎక్స్ట్రాగా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కూడా ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక దీన్ని యూజ్ చేసుకుని మీరు ఫుల్ HD వరకు అయితే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్స్ వరకు అయితే వైడ్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. దీంట్లో ప్లస్ ఫీచర్ ఏంటంటే సామ్సంగ్ వాళ్ళు దీనికి 6 years వరకు అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ One UI 7 తో వస్తుంది అండ్ దీంతో పాటుగా 6 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లో ఉన్నటువంటి IP రేటింగ్ విషయానికి వస్తే ఇది IP54 రేటింగ్ తో వస్తుంది. ఇక ఆ ప్రైస్ రేంజ్ లో ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అవుతుంది ఎందుకంటే మంచి డిస్ప్లే తో వస్తుంది అండ్ అక్కడ మీకు ఆ బడ్జెట్ లో సామ్సంగ్ UI ఎక్స్పీరియన్స్ కూడా లభిస్తుంది. ఇక మీకు ఈ 5 స్మార్ట్ ఫోన్స్ లో దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే బెటర్ డిస్ప్లే క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా సామ్సంగ్ M16 సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు కొంచెం గేమింగ్ ఇంపార్టెంట్ డిస్ప్లే అంతా పట్టించుకోము అంటే మీరు అక్కడ Motorola G45 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్స్ లో మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఎవరైనా 10K బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక రాబోయే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.